నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను వివరించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. విదేశీ విద్యా దీవెన పథకం కింద లబ్ధిదారులకు నగదును జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్. చంద్రగిరిలో వైఎస్ఆర్ జాబ్ మేళాకు విశేష స్పందన. పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేసిన తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి. స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులతో సమీక్షించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. మొదటి ప్రాధాన్యత కింద స్పందన వినతులను పరిష్కరించాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. స్వదేశంలో అయినా విదేశంలో అయినా మన విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడమే మన ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో తిరుపతి కలెక్టరేట్ నుండి వీక్షించే విధంగా ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులతోనూ లబ్ధిదారులతోనూ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే జగనన్న విదేశీ విద్యా దీవెన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా విదేశీ విద్యా దీవెన నగదు జగనన్న సివిల్ సర్వీసెస్ అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. గత విద్యా సంవత్సరం 2022-23, 2023-24 మొదటి దఫా కలిపి 2,31 లక్షల రూపాయలు. నేడు ముఖ్యమంత్రి విడుదల చేసిన విద్యా సంవత్సరం 2023-24 గాను టాప్ విదేశీ యూనివర్సిటీల్లో వాటిలో అడ్మిషన్లు పొందిన జిల్లాలోని మొత్తం అర్హత కలిగిన 14 మంది విద్యార్థులకు చెందిన ఖాతాల్లో 1,46,68,708 రూపాయల నగదు జమతో లబ్ధి చేకూరిందని వివరించారు. గత సంవత్సరం లబ్ధితో కలిపి మొత్తం వెరసి 3,78 లక్షల రూపాయలని తెలిపారు. అదేవిధంగా జగనన్న సివిల్ సర్వీసెస్ కింద జిల్లా నుండి ఎంపికైన 4 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల వంతున 4 లక్షల రూపాయలకు లబ్ధి చేకూరిందని కలెక్టర్ తెలిపారు. కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పించారని అన్నారు. నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం కమిషనర్ హరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా అంతర్గత రోడ్లను వెడల్పు చేయడం జరుగుతోందని తెలిపారు. రహదారుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని, అయితే నిర్మాణాల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం స్థలాలు ఇచ్చిన యజమానులకు అర్హులైన వారికి వెంటనే టీడీఆర్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నగరంలో ఇకపై ఎక్కడా గానీ ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేలా ఉండాలని, ఇప్పటికే రహదారులను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్లానింగ్ అధికారులు పనిచేయాలన్నారు. నగరంలో వస్తున్న రహదారుల ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పూర్తికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జిల్లాలో 691 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో సచివాలయ స్థాయి వరకు తెలిసేలా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తూ జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి 502 మైదానాలు గుర్తింపు చేశామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాటు చేశామని, మొదటి రోజున అన్ని ప్రదేశాల్లో 2K రన్ నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలో 13.5 లక్షల మంది వీక్షించే విధంగా రిజిస్టర్ చేసుకున్నారని, క్రీడాకారులు పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యారని తెలిపారు. జిల్లాలకు క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్, టీ-షర్ట్స్, మెటీరియల్, మెడల్స్ వంటివి జిల్లాకు అందాయని వివరించారు. క్రీడల నిర్వహణకు పీఐటీ, పీడీలు, స్పోర్ట్స్ సిబ్బంది 635 మందిని నియమించామని తెలిపారు.
క్రీడల్లో పాల్గొనడానికి టీమ్స్ ఏర్పాటు సిద్ధం చేశామని, సంప్రదాయ క్రీడల ఆటవిడుపు ప్రారంభమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, డిఎల్డీఓలు సుశీలాదేవి, ఆదిశేషారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పందనలో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 26న ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చిన సమస్యల పరిష్కారం, ఆడుదాం ఆంధ్ర ఏర్పాట్లపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని సమస్యలను ఎందుకు కాలేదో వారికి తెలియజేయాలని అన్నారు. అలాగే సచివాలయంలో కూడా ప్రతి సోమవారం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆయా క్రీడలకు సంబంధించి టీంకు సరిపోయేలా క్రీడాకారులను ఎంపిక చేయాలని అన్నారు. అన్ని క్రీడా మైదానాలను 1-2 సార్లు పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని అన్నారు. అన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, సెక్రటరీ రాధిక, రెవెన్యూ ఆఫీసర్ కేఎల్ వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, రవీంద్రారెడ్డి, సంజయ్ కుమార్, మహేష్ రాజు, శ్రావణి, మేనేజర్ చిట్టుబాబు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన తిరుపతి జిల్లా నూతన కమిటీ సభ్యులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఈ 4-5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఇవాళ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సంకల్ప దిశగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడేందుకు ముందుకు వస్తూ ఉన్నటువంటి సందర్భం. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఎటువంటి మేలు చేయలేకపోతున్నాయి. ఆకలి, అదేవిధంగా అసహనం, భయాందోళనతో ఉన్నారు ప్రజలందరూ. ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు. ఏ వర్గాన్ని కూడా వారు పూర్తిగా తృప్తిపరచలేనటువంటి పరిస్థితి. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంత విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి అన్ని రకాల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫీజు బకాయిలు రద్దు చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ, నేనున్నాను, నేను విన్నాను అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని దుయ్యబట్టారు. మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు. పేర్కొన్న డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నగర అధ్యక్షులు హరికృష్ణ, వినయ్ కుమార్, ఓంరాజ్ సభ్యులు, విద్యార్థులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి రంగ సమస్య పరిష్కారం కోసం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అతివృష్టి, అనావృష్టి, ఈరోజు రాయలసీమ జిల్లా అంటేనే కరువు ప్రాంతం. అలాంటి కరువు ప్రాంత విద్యార్థులు ఒక పక్క వర్షాలు లేకుండా ఇబ్బంది పడిన సమయంలో వర్షాలు పడిన పంటలు వేసుకున్న తర్వాత ఈరోజు తుఫాన్ ప్రభావంగా అనేక పంటలు నష్టపోయినాయి. కాబట్టి ఏదైతే కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాస్మోటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్లు కావచ్చు పెండింగ్లో ఉంది,
ఈరోజు దాదాపు 4 నెలలుగా ఈరోజు మెస్ బిల్ పెండింగ్లో ఉంది. దాదాపు 1,70,00,000 పైచీలకు ఈరోజు కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కాలర్షిప్లు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, అలాగే మెస్ బిల్లు కావచ్చు పెండింగ్లోని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించిన సందర్భంగా ఈ కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నందు మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎంతో అద్దె భవనాలు ఉంటున్నారు. విద్యార్థులు ఎంతో రూములు సరిపోకాలి అంటే వాష్రూములు లేక, తర్వాత అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగా లేక ఎంతోమంది విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఎంతమంది విద్యార్థులు వచ్చి వాటిని కానీ తుది ఓటర్ జాబితా సిద్ధం చేసేందుకు అధికారులకు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత రాజకీయ పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితా వచ్చే నెల 5వ తేదీన వస్తుందని, ఇప్పటి వరకు డ్రాఫ్ట్ రోల్ పై అందిన ఫిర్యాదులు, అర్జీలను ఈ నెల 26 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అర్జీలు పెండింగ్ ఉన్న BLO వారీగా సమీక్షించి ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు తమ వంతుగా సహకరించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో అందించిన ఫిర్యాదులు, అర్జీలను క్రమ పద్ధతిలో రికార్డు చేసి క్షేత్రస్థాయిలో BLOలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, EDT జీవన్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి పృథ్వీ హీరో సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖకి CSR స్కీమ్ కింద 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందిస్తోంది. బుధవారం హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు, పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ సంయుక్తంగా ఈ వాహనాలను SP పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో పోలీసు శాఖకు అప్పగించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి జిల్లా పోలీసు శాఖకు 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను CSR స్కీమ్ కింద ఉచితంగా అందిస్తుంది. అందులో భాగంగా బుధవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తిరుపతి పృథ్వీ హీరో సంస్థ ఆధ్వర్యంలో 30 ద్విచక్ర వాహనాలను పోలీసు శాఖకు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు, పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ సంయుక్తంగా ఈ వాహనాలను SP సమక్షంలో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం 120 ద్విచక్ర వాహనాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేడు 30 వాహనాలు అందజేశారని తెలిపారు. మరో విడతగా 50 ద్విచక్ర వాహనాలు అందివ్వనున్నట్లు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో భక్తుల భద్రతతో పాటు తిరుపతి జిల్లాలో పోలీసు శాఖ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని SP పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగానికి అలాగే స్టేట్ పోలీస్ యంత్రాంగానికి కూడా 200 బైకులు ఇస్తామని చెప్పి CSR కింద వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 120 బైక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అవన్నీ కూడా వినియోగంలోకి వచ్చాయి. సో సెకండ్ ఫేజ్లో మొదటి విడగా 30 బైక్స్ ఇవాళ హీరో కంపెనీ వాళ్ళు మన పృథ్వీ హోండా ద్వారా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పృథ్వీ హీరో ద్వారా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇవి కూడా మన జిల్లా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్కి, అలాగే విజిబుల్ పోలీసింగ్కి, అలాగే ఇంకా కూడా ఇతరత్ర కార్యక్రమాల్లో ప్రజలకు ఉపయోగపరంగా వాడి నేరాలు నియంత్రణ అంతా కూడా సక్రమంగా చేస్తారని ఆశిస్తున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్సర్న్ SHOs అందరూ కూడా ఇవి డెలివర్ చేయడం జరుగుతుంది. ఇంకా హీరో కంపెనీ వాళ్ళు ఇంకొక 50 బైక్స్ మళ్ళీ విడతలో కొన్ని రోజుల్లో మళ్ళీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఇవ్వడం జరుగుతుంది. హీరో మోటార్ వాహనాల సంస్థ భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతి పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ తెలియజేశారు. మోటోకాప్ CSR యాక్టివిటీ కింద 80 మోటార్ సైకిల్స్ డొనేట్ చేయడం జరుగుతోంది. ఇటీవల కూడా 120 వాహనాలు అందించాము ఒక 8 నెలల క్రితము. అది కాకుండా SCBకి ఒక 25 వెహికల్స్ ఇచ్చాము. నిత్యం ప్రజల సంరక్షణ కోసం
పోరాడేటువంటి మన పోలీస్ సిబ్బందికి హీరో ఎప్పుడు ముందుండాలని చెప్పి మా వంతు కృషి చేయాలని చెప్పి మేము ఎప్పుడు ముందే ఉంటున్నాము. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అనేక మాస్కులు కానీ శానిటైజర్లు కానీ అనేక రకాలుగా మేము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉన్నారు హీరో వారు. సో ఆల్రెడీ ఇప్పుడు 200 ఇచ్చాము, ప్లస్ 25 SCBకి ఇచ్చాము. రేపు మళ్ళీ కలెక్టరేట్కి కూడా ఒక 10 వెహికల్స్ ఇస్తున్నాము. ఇంకా కూడా రాబో రోజుల్లో ఇంకా చేస్తాము. ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే విషయంలో హీరో కంపెనీ ముందుంటుంది. దాదాపు 3 కోట్ల విలువ గల వాహనాలు ఇప్పుడు మేము ఇచ్చాము. ఇంతవరకు ఏ కంపెనీ చేయనటువంటి CSR యాక్టివిటీ హీరో మోటార్ కార్ప్ తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్కి రాష్ట్ర పోలీస్ శాఖకి చేయడం జరిగింది. కంపెనీ తరపు నుంచి యాక్చువల్గా ఈ 200 బైకులు మొదటిసారిగా పృథ్వీ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ నుంచి 200 బైకులు శాంక్షన్ అవడంతో పోలీసులకి వాళ్ళ వీకేర్ అన్న సంస్థ నుంచి ఫౌండేషన్ CSR ఫౌండేషన్ నుంచి వీకేర్ అన్న సంస్థ నుంచి 200 బైకులు ఇవ్వడం జరిగింది. దీంతో ఇది కాకుండా మళ్ళీ రేపు ఇంకో 10 బైకులు వీకేర్ దాంట్లోనే మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక సేవ పూజను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక సేవ పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి మండలం ఆమ్మపాళెం వద్ద పంట కాలువలో 3 రోజుల ముందు గుర్తు తెలియని యువతి శవం వెలుగు చూసింది. ఈ విషయం విదితమే. దీనిపై శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు తిరుపతి తెరుచానూరు వద్ద ఉన్న దామినేడుకు చెందిన శ్రీలతగా సోమవారం నిర్ధారించారు. పోలీసుల విచారణలో నెవ్వరపోయే నిజాలు వెలుగు చూశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివాహమైన 2 పిల్లలున్న శ్రీలత దామినేడుకు చెందిన కారు డ్రైవర్ గా పనిచేసే పెళ్లి కాని యువకుడితో సన్నిహితంగా ఉండేది. కొంతకాలం క్రితం భర్తతో విభేదించి ఆ యువకుడి ఇంటికి చేరింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే అదే యువకుడు వరుసకు వదిన అయిన మరో వివాహితతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో ఆ ఇద్దరి మహిళల మధ్య విభేదాలు తలెత్తాయి. శనివారం రాత్రి ఆ యువకుడు ఉపాధి రీత్యా పీలేరుకు వెళ్లాడు. శ్రీలత కులం కూడా వేరు కావడంతో యువకుడు తల్లి, వదిన వరుసైన వివాహిత కలిసి ఎలాగైనా ఆమెను వదిలించుకునేందుకు స్కెచ్ వేశారు. శనివారం రాత్రి నిద్రిస్తున్న శ్రీలత తలపై దిండుతో అదిమి చంపేశారు. అనంతరం తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుని శ్రీలత మృతదేహాన్ని అమ్మపాళెం వద్దకు తెచ్చి పంట కాలువల్లో పడేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని 52 బీసీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నాయకులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 52 కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి
ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి వారిని మోసం చేయడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్లకి ఏమిచ్చాడు? చైర్మన్ పదవి ఇచ్చారంటున్నాడు కానీ ఫ్యాను కుర్చీ కూడా లేని చైర్మన్ల అవసరమా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు బీసీ సోదరులు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. కేవలం బీసీ ఓట్ల బ్యాంకుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత పూర్తిగా ఈరోజు బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని మిగిలిపోయాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీల ఐక్యతతో ఈ ప్రభుత్వాన్ని దించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం తాడేపల్లి ప్యాలెస్ వరకు పోతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె తిరుపతి జిల్లాలో జయప్రదమైంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 34 మండలాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి 4.5 గడుస్తూ ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికల ముందు ఓ మాట, తరువాత మరో మాట మాట్లాడుతూ ఓడదాటాక బోడిమల్లన్న చందంగా జగన్మోహన్ రెడ్డి తీరు సాగుతోందని దుయ్యబట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, హెచ్ఆర్ఏ డిఏతో కూడిన వేతనాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గానీ, మన సిఆర్పీలు గానీ, ఈ సర్వశిక్ష ఉద్యోగులు మొత్తం ఈ రోజు సమ్మెలో కూర్చున్నారంటే ఆడ విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించబోతుంది అనేసి దానికి అతిశక్తి లేదంటే ఇది. కాబట్టి మీకుండే పని ఒత్తిడి ఎట్లా ఉంటుంది? పొద్దున్న లేస్తే ఫోన్ల మెసేజ్లు, రాత్రుల్లో ఏ మెసేజ్లు వచ్చినాయి, రేపు పొద్దున్న వెళ్ళి ఏమి డేటాని మనం ఇన్పుట్ చేయాలా, ఏమేమి మనం డౌన్లోడ్ చేయాలా, వాటికి స్కూల్స్ అంతా పంపించాలా అన్న టెన్షన్స్ తోటి నిద్ర కూడా పట్టని పరిస్థితి ఈ రోజు సమగ్ర శిక్ష మీకు ఒక్కరికే కాదు, ఉపాధ్యాయులకైతే ఏమి ప్రతి రంగంలో వాళ్ళకు కూడా ఈ పరిస్థితిని ఈ ప్రభుత్వము తెలియదు మనకి రానిచ్చింది. అందువల్లనే ఇప్పుడు ఈ పోరాటానికి మనం దిగాం. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ పెట్టండి అన్నాం. తిరుపతిలోని శ్రీ బాలాజీ 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ బాలాజీ 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం తిరుపతి యూత్ హాస్టల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు భాషా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో సరికొత్త 2 వీలర్లు అందుబాటులోనికి రానున్న నేపథ్యంలో ముందస్తుగా తమ మెకానికులకు కంపెనీల యొక్క నిష్ణాతులైన మెకానికులను పిలిపించి శిక్షణనివ్వడం జరుగుతోందని తెలియజేశారు. తమ మెకానికులకు ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించామని వచ్చే నెల నుంచి అమలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క యూనియన్లో ప్రతి నెల 20వ తేదీ మనకు యూత్ హాస్టల్లో ఒక యూనియన్ మీటింగ్ జరుగుతుంటుంది మెకానికులది. అందులో భాగంగా ఈరోజు మనం 20వ తేదీ శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక క్యాలెండర్ని మనం ఈరోజు ముద్రించడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా ఈరోజు మా సభ్యులకందరికీ కూడా పంచడం, వాళ్ళ చేతుల మీద కూడా దాన్ని మనం ఓపెనింగ్ చేస్తాము. అంతేకాకుండా మా మెకానికులకి ఏదైతే మేము ముందు నుంచి చెప్తామో ఆరోగ్య భరోసా గురించి ఈఎస్ఐ మేము పక్కా ప్లాన్ చేసి ఉన్నాము. ఆ ఈఎస్ఐని కూడా రేపు నెల నుంచి కూడా లైవ్లో తెచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు 90 భాగాలు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉంది. కాబట్టి రేపు నెల నుంచి మా ప్రతి ఒక్క మెకానిక్కి ఈఎస్ఐ స్కీమ్ కింద ఈఎస్ఐలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినాం. కాబట్టి దాన్ని కూడా మేము సాధించినాము. రేపు నెల నుంచి మా మెకానిక్లు అందరూ కూడా దాంట్లోకి లైవ్లోకి వస్తారు ఈఎస్ఐ హాస్పిటల్కి. అంతేకాకుండా 2024 నుంచి మా యొక్క యూనియన్ కార్యాచరణ వేరే విధంగా మార్చిపోతున్నాము. ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా, వృత్తి భరోసా రాబోయే రోజుల్లో కొత్త బండ్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ బండ్ల మీద మా మెకానికులకు ఎటువంటి అవగాహన ఉండాలా. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తన తండ్రి నాగయ్య ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన నూతనంగా నాగయ్య షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘాన్ని ప్రకటించారు. అప్పుడు ఉన్న టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వేరే వాళ్ళు మా ఫాదర్కి అంత హెల్ప్ చేయలేదు. అంటే ల్యాండ్ కోసమని మా ఫాదరు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సాధించుకొని అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ వాళ్ళ ఆశయాలు ఎస్సీ ఎస్టీలకి పూర్ పీపుల్కి ఏం చేశారనే ఉద్దేశంతో
అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ పెట్టడం జరిగింది. సో అదే కాకుండా మెయిన్ ఉద్దేశం ఇది చెల్లప్ప మేస్త్రి అంబేద్కర్ భవన్, ఇక్కడ మన అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండో ఒకటి చాలా గొప్ప పోరాటాలు చేసి సాధించడం జరిగింది. అదే కాకుండా కాటన్ మిల్లు వర్కర్సు, ఇంకొకటి చెన్నారెడ్డి ఎస్సీ కాలనీ వర్కర్సు, వాళ్ళకందరూ ఇళ్ల పట్టాలు ఇచ్చి అనేక సేవలు చేయడం జరిగింది తిరుపతికి సంబంధించి. ఇది కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకంతే అందరికి గుర్తుంటుంది కారంచేడు ఉన్నప్పుడు అక్కడ దళితుల్ని అంతా ఒక 7 మందిని చంపడం జరిగింది. అగ్రవర్ణాలు కమ్మ వాళ్ళు వచ్చి 7 మందిని చంపడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు సీఎం, చీఫ్ మినిస్టర్, మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు నిరసన చేపట్టారు. తిరుమల నగర్ పంచాయతీ సర్వే నెంబర్ 229లో దళితులకు కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల నగర్ పంచాయతీలో కొందరు దళితులకు ఆన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 1983వ సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని దళితులు తెలిపారు. అయితే కొందరు ఆ భూములకు బోగస్ పట్టాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకున్నామని చెప్పారు. దీంతో దళితులమైన తమను కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలపడం జరిగిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పంచాయతీలో 229 సర్వే నెంబర్లో దళితులకి ఇచ్చినటువంటి పట్టాలను కొంతమంది అక్కడుండే జాగా ఖాళీగా ఉందని దొంగ పట్టాలు తయారు చేసి దాన్ని కోర్టుని యామారిచ్చి కోర్టు ద్వారా వచ్చి ఇల్లు వేసేశారు. దాని విషయంగా మేము అడిగితే ఎంఆర్ఓ గారు వచ్చి ఈ పట్టాలంతా దొంగ పట్టాలు, కోర్టుకు మేము అర్జీ ఇచ్చామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. దాని మీద కేసు కట్టి చిత్తూరు పోలీసు వాళ్ళకి కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కేసు కట్టినా అరెస్ట్ చేయలేదు. మేము ఆ దళితులందరూ కలిసి మా భూములకు మేము పోతే మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని చిత్రహింసకు గురి చేసి మమ్మల్ని నానా మాటలు కులం పెట్టి దూషించి ఇబ్బంది పెట్టారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఇంటర్వ్యూలో ఎంపికైన నిరుద్యోగులకు అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేశారు. చంద్రగిరి బాయ్స్ స్కూల్లో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 33 మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు ఎన్నో అవకాశాలున్నాయని, అంతకన్నా తక్కువ విద్యార్హత ఉన్న యువతకు కూడా అవకాశాలు కల్పించేందుకు వైఎస్ఆర్ మెగా జాబ్ మేళా ఉపయుక్తంగా ఉందన్నారు. ఒక కంపెనీతోనే కాకుండా అన్ని కంపెనీల్లో కూడా అదృష్టాన్ని పరిశీలించుకోవచ్చని తెలిపారు. అనంతరం మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధులను మొమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు మోహిత్ రెడ్డి. నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేసింది. సుమారు ఒక 4-5 రోజులుగా వాళ్ళు అరేంజ్మెంట్లు కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదే కాకుండా మనం వచ్చిన అందరూ యువకులే వస్తారు కాబట్టి మనకి ఈరోజు రక్తదానం అనేది అందుకని గొప్పదానం కాబట్టి ఒక బ్లడ్ బ్యాంక్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. స్విమ్స్ నుంచి, అదేవిధంగా రొయ్యల్ నుంచి, అదేవిధంగా 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు వచ్చి బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేశారు. ఇప్పటికే ఒక 40-50 వరకు బ్లడ్ కలెక్షన్ కూడా అయ్యేం జరిగింది. తప్పకుండా దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మనం అధిక బ్లడ్ డొనేషన్స్లో కూడా మనం ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నేను బలంగా విశ్వసిస్తూ ఈరోజు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికీ సుమారు ఒక 40-50 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మా ఆలోచన 3000 మందికి తగ్గకుండా రిక్రూట్ చేసుకుంటారని మీ మీద బలంగా విశ్వసిస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను వివరించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. విదేశీ విద్యా దీవెన పథకం కింద లబ్ధిదారులకు నగదును జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్. చంద్రగిరిలో వైఎస్ఆర్ జాబ్ మేళాకు విశేష స్పందన. పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేసిన తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి.
స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులతో సమీక్షించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మొదటి ప్రాధాన్యత కింద స్పందన వినతులను పరిష్కరించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.